కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న నాగుల చెరువు కట్ట వద్ద ఉన్న సర్వే నెంబర్ 1157/1లో ఉన్న స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించేందుకు యత్నం చేస్తున్నారని నీటి సంఘం చైర్మన్ మరియు జనసేన నాయకుడు కొర్రపాటి సురేంద్ర పేర్కొన్నారు. కొందరు దుండగులు రాత్రి వేళల్లో అక్రమంగా నాగుల చెరువు సంబంధించిన స్థలంలో మట్టిని తోలుతున్నారని, ఇదేమని కొందరు ప్రశ్నిస్తే ఇది మా స్థలం అంటూ దుబాయిస్తున్నారని, వారికి సంబంధించిన స్థలం ఒకచోట ఉంటే వీరు నాగుల చెరువు కట్ట వద్దున్న స్థలంలో అక్రమంగా మట్టిని ఆక్రమించే యత్నం చేస్తున్నారని, గతంలో ఇదే స్థలంలో కొందరు బేస్ మట్టం వేసి పిల్లర్ నిర్మిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి వాటిని అడ్డుకున్నారని, ఇప్పుడు అదే స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి చెరువు స్థలాన్ని అక్రమంగా కబ్జాకు గురి కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు పేర్కొంటున్నారు. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు కొర్రపాటి సురేంద్ర, జన సైనికుణ్ణి, అలాగే నీటి సంఘం చైర్మన్. ఇక్కడ నాగల్ చెరువులో అక్రమాలు ఎక్కువ గురవుతున్నాయి. ఇక్కడ 1157 సర్వే నంబర్ /1లో సైట్ వచ్చేసి వేరే చాట సైట్ ఉంటే చెరువు పూర్వంబాగు స్థలం ఆక్రమించి నైటు మట్టి తోలడము, చెరువును పూడ్చుకుంటా పోవడము. ఆ రిజిస్టర్ నెంబర్ వచ్చేసి సైట్ వచ్చేసి ఆ పక్క సైడ్ అయితే ఇక్కడ రిజిస్టర్ చేయించుకోవడం, అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని ఈ సైటు కబ్జా చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఈ లాస్ట్ సంవత్సరము రిజిస్టర్ చేసుకున్నారు, డాక్యుమెంట్ తీసుకుని వచ్చినారు. మీకు ఏముంది అని అడిగితే నేను ఇక్కడ ఈ విధంగా నైట్ పూట వచ్చి మీరు మట్టి తోలడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారు సార్ గారి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాము, ఈ విషయం ఇంటిమేషన్ ఇచ్చాము. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి అట్లా ఏదైనా జరిగితే సార్ గారు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పినారు. ఈ అక్రమాల చేతిలో నుంచి ఈ చెరువు స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవ చేసుకొని చెరువు ఎంతవరకు ఉంది ఏంది అనేది ఇప్పటికైనా ఒక హద్దులు ఫిక్స్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండు, ఇది చెరువు స్థలం అని చెప్పి డిసైడ్ చేసి ఇక్కడ బోర్డులు పెడితే ఉండబడిన గవర్నమెంట్ స్థలాలన్నా మిగులుతాయి. ఇక్కడ ఉన్న కన్వర్ట్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కబ్జాకు గురైనాయి. దీని మీద కూడా ప్రత్యేకంగా ఆర్డీఓ సార్ గారు, మేము కూడా త్వరలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం కూడా జరుగుతుంది.